మనకి ఇందాక ఇప్పుడే చెప్పాం, మన శ్రీరామదాసు జైల్లో ఉంటాడు. జైల్లో ఉంటే ఒక పాట పాడతారు ఆయన. నన్ను బ్రోవమని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పావే, అమ్మవారిని అడుగుతారు అన్నమాట. అంటే మరి ఆయనకు తెలియకుండా జరుగుతుందనే, ఆయనకి తెలియకుండా జరగట్లేదు, ఆయనకు తెలిసే జరుగుతుంది. అర్థమైందమ్మా? మనం అనుభవించేటువంటి కర్మఫలాలు ఆయనకు తెలియకుండా జరగవు. అర్థమైనా? ఆయనకు తెలిసే జరుగుతున్నాయి, కానీ కాకపోతే మనకి అది తెలియదు అనమాట. ఆయనకు తెలుసు అనే విషయం తెలియక మళ్ళీ మనం అప్లికేషన్ మీద అప్లికేషన్ పెట్టి రోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి గొట్టాలుగా పడిపోయేది అక్కడ. ఆయనే ఫీల్ అవ్వడు. మళ్ళీ ఆయనకు చెవి నొప్పి ఉంటుందేమో, ఆయన మనం ఇన్నిసార్లు అప్లై చేస్తే ఆయన ఫీల్ అవుతారు, ఆయన అసలు ఎప్పుడూ ఫీల్ అవ్వడు. చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మ 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 అని ఎన్నిసార్లు పిలుస్తారు రోజు మొత్తంలో? ఎన్నిసార్లు పిలుస్తారు? చాలాసార్లు కొన్ని వేల సార్లు పిలుస్తారు పిల్లలు. తల్లి చిరాకు పడుద్దా? చిరాకు పడితే తల్లే కాదు, ఇక మరీ తట్టుకోలేకపోతే ఒకటని అంటిస్తుంది కదా, అది కూడా వాళ్ళ మంచి కోసమే, రియలైజేషన్ కోసమే. అట్లే మనం కూడా ప్రతి సందర్భం రామ కృష్ణ స్వామి గురుడా అంటుంటాం అనుకో, ఆయన ఫీల్ అవ్వడు, పర్లేదు వీళ్ళు లైన్లోనే ఉన్నారు అనుకుంటాడు. అర్థమైనా? తల్లికే ఒక్క ప్రేమ ఉంటే ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఇంతమంది ప్రాణులు మళ్ళీ మానవులే కాదు, 84 లక్షల జీవ ప్రాణులు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ తల్లి ఆయన, అన్నిటికీ తల్లి తండ్రి ఆయనే కదా. ఆయనకి ఎంత పేషెన్సీ ఉండాలి? మనకే ఇంత పేషెన్సీ ఉంటే ఆయనకి ఒక తల్లికే ఇంత పేషెన్సీ ఉంటే మరి ఇంతమందికి తల్లి కదా, ఇంతమందికి తండ్రి కదా, ఎంత పేషెన్సీ ఉంటుంది. అందుకే అమ్మవారిని కీర్తించేప్పుడు ఫస్ట్ నామమే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇక ఇంకంతకంటే తల్లి ఇంక గొప్ప తల్లి. ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ తల్లి, ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ తల్లి. అమ్మలు గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ. ఆమె ఎవరు? పెద్దమ్మ, చాలా పెద్దగా ఉండే అమ్మ. పెద్దమ్మ అంటే చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారుడు బుచ్చిడి అమ్మ. చదువుతారు కమ్మ, పౌతనామా చుట్టూ రాశారనమాట, భాగవతంలోనే రాస్తారన్నమాట. అమ్మలంటే మనకు తెలిసిన అమ్మలంటే జనరల్గా లోకంలో ఉండే అమ్మలు, కానీ అక్కడ చెప్పిన అమ్మలు కన్నా అమ్మ అంటే ముగ్గురు అమ్మలకు మూలపుటమ్మ. ముగ్గురు అమ్మలు ఎవరమ్మా? సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతి. అసలు లోకానికి త్రిమాతలు అంటేనే వాళ్ళను కన్న తల్లి చాలా పెద్దగా ఉంటుంది, వాళ్ళకి చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పదం విన్నారమ్మా? మాకు పల్లెటూర్లలో వాడతారన్నమాట, వాడి నెత్తిన పెద్ద మోరు కూర్చుంది. విన్నారా పదం? విన్నారా? మీరు కూడా మీ ఏరియాలో కూడా అంటుంటారా? అని అంటారా? ఎప్పుడు నష్టం జరిగే ఎప్పుడు అంటారు, వాడికి నష్టం జరిగే సిచ్యువేషన్ వచ్చిందనుకోమ్మ, వాడిని ఎత్తిన పెద్ద మోరు కూర్చొని వాడితో అలా పలికిచ్చింది. లేకపోతే వాడు ఎట్లుండేవాడు? అసలు మామూలుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అంటేనే చాలా పవర్ఫుల్ గాడ్స్ అనుకుంటాం, అమ్మలు అనుకుంటాం పవర్ఫుల్. మరి వీళ్ళని కన్న తల్లి, వీళ్ళందరికీ సుప్రీం పవర్. ఆమె ఇంకా పవర్ కదా పెద్దమ్మ అంటే, చాలా పెద్దమ్మ అని చెప్పుకున్నాం కదా. ముగ్గురమ్మట, మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ, చాలా పెద్దమ్మ. ఇంక అంతకంటే పెద్ద ఇంకెవరు లేరు, అంతకంటే పెద్ద తల్లి ఇంకొకళ్ళు లేరనమాట. అంత పెద్ద తల్లి మన నెత్తి మీద కూర్చుందని అంటారు. అవునా కదా? ఎక్కడ కూర్చుంటుంది? వాడిని ఎత్తిన కూర్చుంది అన్నారు. వాడిని పెద్దమ్మోరు వాడిని ఎత్తిన కూర్చొని ఇలా ఆడించింది అని అంటారు. అంటే మంచి కోసం ఆడించి ఉండొచ్చా? పెద్దమ్మ తల్లి అంటే మంచిగానే ఉండాలా వద్దా? మరి మనకెందుకు కష్టం ఇచ్చింది? ఆమె పెద్దమ్మోరు మన దగ్గర వచ్చి కూర్చుంటే మనకి మంచి జరగాలి, కానీ నష్టం ఎందుకు జరుగుద్ది అమ్మ? తల్లి ఎప్పుడైనా ఏ బిడ్డకైనా కానీ నష్టం కావాలని కోరుకునే తల్లులు ఉంటారమ్మ. అలా కోరుకుంటాం, తల్లి కాదు, ప్రేమ స్వరూపిణిని తల్లి అంటారు. తల్లి అంటే ప్రేమ స్వరూపం. లలిత అనే పదానికి కూడా అర్థం అదే. లలిత అంటే తిరిగేస్తే తల్లి అని వచ్చింది అర్థం. లలిత అంటే తల్లి అని అర్థం. అందుకే శ్రీమాత్రే నమః అంటూ ఉదహరిస్తారు. ఆమె కంటే పెద్ద తల్లి ఇంకొకళ్ళు లేరు. ఆ తల్లి మేలు చేస్తే ఎందుకు కష్టం ఇచ్చింది అంటే, ఆ కష్టం అనుభవించటం పూర్తయితే నేను హ్యాపీగా ఉంటా. ఆ కష్టం అనుభవించటం పూర్తయిపోతే నేను హ్యాపీగా ఉంటా. ఇప్పుడు
ఎట్లా అంటే మన మేలు మనకు మంచి జరగటం కోసమే వారు అలాంటి కర్మఫలాన్ని మనకిస్తారు. కాకపోతే మనకు మంచి జరగటం కోసం వారు అలాంటి కర్మఫలాన్ని ఇచ్చారు అనేటువంటి సత్యం మనకు బోధపడితే మనం యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే యాక్సెప్ట్ చేయం. ఆ జ్ఞానం మనకి కలిగేంత వరకు పెద్దమ్మ తల్లి మనకి ఇట్లా మంచి చేస్తుంది అని మనకు ఉందనుకోమ్మ, ఇంకెందుకు ఫీల్ అవుతాం? పెద్దమ్మ అని మన వేదాంతంలో చెప్తే అవ్యక్తాన్ని మూల బ్రహ్మము నుండి వచ్చేటువంటి పంచదేవతల యొక్క ముఖ్య స్వరూపమైనటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు కదా, ఈ 5గురు పీఠంగా ఉంటే ఆ పంచదేవతల మీద ప్రతిష్ఠితమై ఉండేటువంటి తల్లి. మామూలుగా ఇక్కడ మనకి మణిద్వీప వర్ణంలో చెప్పేటువంటి మణిద్వీపంలో కూడా పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేటువంటి ఆవిడే పెద్దమ్మ తల్లి. అంటే శ్రీచక్ర యంత్రాధిష్ఠితమై ఉండేటువంటి తల్లి, పంచబ్రహ్మాసన స్థిత. మణిద్వీపం మధ్యలో చింతామణి గృహంలో పరివేషితమై ఉంటుంది. ఎక్కడుంటుంది? చింతామణి గృహంలో పరివేషితం. ఒక్క చింతామణితోటే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయొచ్చట. ఒక్క చింతామణి, అది ఒక మణి. మనకి శమంతక మణి గురించి చెప్పుకున్నారు కదా. శమంతక మణి ఒక్కటి ఉంటే కొన్ని వేల కేజీలు బంగారం ఉత్పత్తి అవుతుందట. 1000 బారులు అని చెప్తారు. బారుకి మా భారతకే ఎన్ని మణుగులు అని చెప్పి లెక్క చెప్పింది అనమాట. నాకు అంత క్యాలిక్యులేషన్ తెలియదు, కానీ కొన్ని వేల కేజీల బంగారం ఉత్పత్తి చేస్తే ఒక్క మణి. మరి అలాంటిది మరి ఇక్కడ చెప్పిన చింతామణి అంటే ఎంత పవర్ఫుల్ కదా. అలాంటి చింతామణులతో నిర్మించినటువంటి గృహంలో పంచదేవతల సింహాసనంగా ఏర్పడితే అక్కడ ప్రతిష్ఠితమై కూర్చుంటుంది అమ్మవారు, లలితా అమ్మవారు, లలితా పరభట్టారిక. అక్కడ కూర్చొని ఏం చేస్తుంది? ఒక ధనుస్సు ధరించి కూర్చుంటుందట. బాగానే ఉంది. ఏం ధరించింది? ధనుసు. అమ్మవారి దగ్గర 5 బాణాలు ఉంటాయట. ఎన్నుంటాయి బాణాలు? 5. ఏమి బాణాలు ఏంటంటే పంచతన్మాత్ర సాయిక. ఏం బాణాలు ఉంటాయి? పంచతన్మాత్ర సాయిక. మనోరూపేక్ష కోదండ. ఆ అమ్మవారి చేతిలో ఉండేటువంటి కోదండం పేరేంటంటే మనోరూపేక్ష కోదండ. మనస్సు అనేటువంటిదే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ధనస్సు. అమ్మవారి యొక్క ధనస్సు పేరేంటంటే మనోరూపేక్ష కోదండ. మనసు అనేటువంటిది అమ్మవారు వినియోగించేటువంటి ధనస్సు. అమ్మవారు మనస్సు అనేటువంటి కోదండాన్ని ధనస్సు ధరించి 5 బాణాలు వదులుతుంది. ఆ 5 బాణాలే పంచతన్మాత్ర సాయిక, పంచతన్మాత్రకులు. పంచతన్మాత్రకులు అంటే శబ్దము, స్పర్శ, రూప, రసం, గంధం. ఇలాంటి బాణాలు వేస్తానని ఎవరైనా లలితా సహస్రనామాలు చదివే వాళ్ళకి తెలుస్తామా? అమ్మవారు మనసు అనేటువంటి ధనస్సు ధరించింది. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు అనేటువంటి 5 బాణాలు మన మీద వేస్తున్నారని ఎంతమందికి తెలుస్తుంది? అంతేకమ్మా. మరి ఓకే, అమ్మవారు వేశారనుకో, 5 బాణాలు వేశారు మన మీద. ఎవరి మీద? అందరి మీద. మన చెవిలో చేరే ప్రతి శబ్దం కూడా అమ్మవారు వేసిన బాణమే. అర్థమైందమ్మా? మన కంటిలోకి ప్రవేశించేటువంటి ప్రతి రూపం కూడా అమ్మవారు వేసిన బాణమే, అదొక బాణం. అర్థమైందమ్మా? మన ముక్కులోకి వెళ్ళేటువంటి ప్రతి వాసన అమ్మవారు వేసేటువంటి బాణమే. మన నాలుక మీద ఏర్పడేటువంటి ప్రతి రసం ఏదైతే ఉంటుందో, ప్రతి రుచి, నోట్లో మీరు స్వీటా, హాటా, షడ్రుచుల్లో ఏదైనా ఉంటుంది, ప్రతి రుచికరమైనటువంటి పదార్థం కూడా అమ్మవారు వేసినటువంటి బాణమే. మనం పొందే ప్రతి స్పర్శ కూడా అమ్మవారి యొక్క ఒక బాణమే. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు అమ్మవారు రోజు వేస్తున్నారు బాణాలు. ఎవరి మీద? అందరి మీద. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరి మీద బాణాలు వేస్తున్నారంట. ఏ బాణాలు? శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు. బాణాలు వేసేది అమ్మవారు. మరి మనకి ఎప్పుడూ తెలియలేదే. అమ్మవారు మనసు అనే బాణాన్ని వేస్తుంది. అంటే అమ్మవారు వేసే బాణం ఒక్కటి కాదనమాట. మనిషికి ఒక మనసు అనేటువంటి ధనస్సు ఇచ్చేసింది. మరి నాకు బాణం వేయటానికి అమ్మవారు ఎక్కడో మణిద్వీపంలో కూర్చొని వేయాల్సిన అవసరం లేదు.
అమ్మవారు ఎలా ప్రోగ్రామ్ చేశారంటే ఇవన్నీ ఒక రోబోలు అనుకుంటే అన్నిట్లో మనసు అనేటువంటి ధనస్సును క్రియేట్ చేసి ఉంచింది. వేయాలనుకున్నటువంటి ప్రోగ్రామ్ మొత్తం కూడా ఇందులోనే చేసేస్తుంది అనమాట. అక్కడ బటన్ నొక్కితే అమ్మవారు మొత్తం ఒకేసారి యాక్టివేట్ అయింది. ఇక అమ్మవారు ప్రతి శబ్దాన్ని అక్కడి నుంచి పంపించక్కల్లా, ఇక్కడ ఒక రిసీవర్ పాయింట్ పెట్టారన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి శబ్దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనసు తీసుకునేటువంటి చిన్న ధనస్సుని ఇక్కడే పెట్టారు. మనస్సు అనేటువంటి ధనస్సు ఇక్కడే ఉంది. శబ్దాలు ఎక్కడ ఉంటాయి అంటే బయట నుంచి వస్తాయి. చెవులు ఎక్కడున్నాయి? చెవి ఇక్కడ ఉందమ్మా. శబ్దం ఇక్కడ చెవిలో ఉందా? శబ్దం బయట నుంచి రావాలి. కన్ను ఎక్కడుంది? మన దగ్గర ఉంది. రూపం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. ముక్కు ఎక్కడుంది? ఇక్కడుంది. వాసన ముక్కులో ఉందా? లేదు, బయట ఉంటుంది. రుచులు నాలుక మీద ఉన్నాయా? లేవు. రుచులన్నీ కూడా షడ్రుచులు బయట ఉన్నాయి. వాటిని అనుభవించే నాలుక ఇక్కడుంది. చర్మం ఇక్కడుంది, ఏసీ అక్కడుంది. అవునా కదా? అంటే శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు 5 రకాలు. మరి 5 రకాలు అమ్మవారు ఇస్తే ఇంక జీవితం మన జీవితం అంటే ఏం లేదు. అమ్మవారు ప్రయోగించినటువంటి 5 బాణాలతోటి ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రిసీవ్ చేసుకోవటం, ఇక అదే జీవితం. మనకి వేరే జీవితం మళ్ళీ అనుకో ఏదో జీవితం నువ్వు అనుభవించే వేరే జీవితం లేదు. నువ్వు లడ్డూ తింటావు, అది అమ్మవారు వేసిన ఒక బాణమే. నువ్వు తాజ్మహల్ చూసినావు, అది అమ్మవారు వేసిన ఒక బాణమే. నీకు లైఫే లేదు. ఆల్రెడీ అమ్మవారు ఎప్పుడో ప్రొవైడెడ్. మనం ఏమేమి శబ్దాలు వినాలి, ఏమేమి రూపాలు చూడాలి, ఏమేమి వాసనలు చూడాలి, అమ్మవారు ఆల్రెడీ క్రియేట్ చేసే ఉంచారు. డిఎన్ఏలోనే ఫీడ్ అయి ఉంటాయి. అర్థమైందమ్మా? ఓకే, బాగానే ఉంది. మరి అమ్మవారు 5 బాణాలు వేశారు. 5 బాణాలు వేస్తే కొంతమందికి ఆ 5 బాణాలతోటే ఆనందం కలిగిన సందర్భాలు ఉన్నాయి, ఆ 5 బాణాలతోటే దుఃఖం కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారు బాణాలు వేస్తుంది కానీ, శబ్దాలు వేస్తుంది కానీ మంచివి చెడు అని అమ్మవారికి సంబంధం లేదు. బాణం వేయటం అమ్మవారి లక్షణం. అది వచ్చిన తర్వాత అది కొన్ని బాణాలు వస్తే హ్యాపీగా ఉంటుంది, కొన్ని బాణాలు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. అదే చెప్తాను. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారంకుశోజ్వల. అర్థమైందమ్మా? ఆ వచ్చేటువంటివి ఎలా ఉంటాయంటే 2 రకాల పదప్రయోగం చేసింది. కొన్ని రాగస్వరూప పాషాఢ్య, కొన్ని మమకారంతో కూడి ఉంటాయి. రాగం అంటే మమకారం, ప్రేమతో ఇష్టంగా ఉంటాయి. కొన్ని బాణాలు వేసినప్పుడు ఇష్టంగా ఉంటుంది. కొన్ని బాణాలు క్రోధాకారంకుశ, కోపం వచ్చినోడు అట్లా ఇది ఉంటుంది కదా, మంచిగా శూలం లాంటిది ఉంటుంది కదా, క్రోధాకారంకుశ ఏమంటారు అంటే అంకుశం అన్నమాట. కోపంతో అంకుశంతో పొడుస్తారు కదా, ఏనుగుని కంట్రోల్ చేయడానికి అంకుశాన్ని వాడతారు. అంత పెద్ద ఏనుగు ఇంత అంకుశంతో కంట్రోల్ చేస్తారనమాట. అర్థమైందమ్మా? కోపం వచ్చినప్పుడు గట్టిగా పొడిస్తే ఎట్లుంటుందో, అంకుశంతో పొడిస్తే ఎట్లుంటుందో అంత బాధగా ఉంటాయి. ఏమిటి? ఈ శబ్దాలు, ఈ స్పర్శలు, ఈ రుచులు, ఈ వాసనలే. మళ్ళీ వేరే కొత్తవి కావు. అంటే ఏంటి అర్థం? మనకిష్టమైన శబ్దం వచ్చిందనుకో, అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుంది. మనకిష్టం లేని శబ్దం వచ్చి చెవిని దాకా ఇవాళ ఏం చేసుకున్నా ఏంటో, ప్రొద్దుటే ఈ మాట వినాల్సి వచ్చింది అనుకుంటాం. ప్రొద్దుటే ఈ వార్త నా చెవిన పడిద్దని నేను ఎప్పుడు అనుకోలేదంట. కొన్ని రూపాలు చూసామనుకోమ్మా ఆహ్లాదకరంగా ఉంటుంది, కొన్ని రూపాలు చూసినామనుకో ఇష్టం ఉండదు. ప్రొద్దుటే బయలుదేరి ఊరికి వెళ్తున్నారు, ఒకళ్ళు ఎదురయ్యారు. వాళ్ళ పిన్న అని చెప్పింది, అంతకుముందే చెప్పింది వాళ్ళ పిన్ని, ఆమె ఎదురైతే నువ్వు పోమాకు. ఆవిడ 6ంటికి నుంచి 7 మధ్యలో ఎదురు వస్తుంది. ఆ టైంలో నువ్వు అసలు బయటికి పోవద్దని చెప్పింది. ఈవిడకి గతి లేక ఆ టైంలోనే బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడ ఎదురైంది. అంటే ఒక రూపం, ఇష్టం లేని రూపాన్ని చూడవలసి వచ్చింది. అది ఒక వీళ్ళు బయటికి వెళ్తూ ఉంటే ఇక ఎలా ఉంటుంది మనసు? నా కర్మ కాకపోతే ఈ దెయ్యం ఇప్పుడు ఎదురు రావాలా, నా కర్మ కాకపోతే అని చెప్పి ఎన్ని అనుకుంటారు. అంటే ఇష్టం లేని శబ్దం వచ్చినా అలాగే ఉంటుంది, ఇష్టం లేని రూపం కనిపించినా అట్లే ఉంటుంది. ఒక్కసారి ఇష్టం లేనటువంటి రుచి, మనకిష్టం లేని ఫుడ్ తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుడు కూడా బాధగానే ఉంటుంది. ఇష్టం లేని ఎన్విరాన్మెంట్లో ఏసీ లేదు, జర్నీ చేయాలి, చుట్టాలింటికి ఫంక్షన్ కానీ వెళ్ళను,
ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఏసీ లేదు. రోజు ఏసీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంటికి వస్తే ఇబ్బంది అవుతుందని ఇంట్లో కూడా ఏసీ పెట్టుకున్నారు. ఆఫీస్కి వెళ్తే ఏసీ, ఇంట్లోకి వస్తే ఇది. ఫంక్షన్కి వెళ్తే అక్కడ లేదు, చెమటలు కారిపోతున్నాయి. ఎప్పుడు ఇంటికి పోదామా అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా అక్కడ ఇంకో 2-3 గంటలు ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చింది. ఇక తట్టుకోలేని పరిస్థితి అనమాట. అమ్మవారు వేసిన బాణమే ఇది కూడా, స్పర్శ అనేటువంటి బాణం వేశారనమాట. అది ఇప్పుడు మనకి డిస్కంఫర్ట్గా ఉంది. ఆ బాణం వేసినప్పుడు ఆఫీసులో పడ్డాం, అబ్బా ఎంత హ్యాపీగా ఉంది, కూర్చునే కంఫర్ట్ చైరు, ఏసీ, జాబు, ఎంత హ్యాపీగా ఉందన్నమాట. అదే బాణం అమ్మవారు ఫంక్షన్కి వేశారు ఒకసారి, అక్కడికి వేసినప్పుడు అతలాకుతలం అయిపోతున్నాం. జీవితం అంటే ఏం లేదు, పంచ తన్మాత్రలను అనుభవించటమే జీవితం. ఇంతకు మించి ఇంకొకటి లేదు. అందుకే భగవద్గీతలో పరమాత్మ దీనికి ఒక సొల్యూషన్ చెప్పారు. మాత్రా స్పర్శేస్తూ కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదః. ఇప్పుడు వర్షం రావటం కానీ, ఎండ రావటం కానీ, చలికాలం రావటం కానీ ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగా జరుగుతాయి. ఆగమాపాయిను అవి వస్తాయి, పోతాయి. ఇప్పుడు చలికాలం వచ్చి నెలకాలం ఉంటుందా? మన వర్షాలు నీకు రోజు వర్షమే పడుద్దా? ఎండ రాదా? పోనీ ఇవాళ వచ్చిన ఎండ రోజు ఉంటుందా? మళ్ళీ వర్షం రాదా? ఆగమాపాయిను అవి వచ్చిపోయే లక్షణం కలిగి ఉన్నటువంటివి. అంటే శీతలం కానీ, ఉష్ణం కానీ, ఈ ప్రకృతిలో వర్షాలు కానీ, వేడి కానీ, చల్లదనం కానీ వచ్చిపోయేటువంటిది ఆగమాపాయిను. అలాగే ఈ పంచతన్మాత్రలు మాత్రా స్పర్శేస్తూ పంచతన్మాత్రలు కూడా వచ్చిపోయేటువంటివి. మాత్ర స్పర్శేస్తూ అన్నారు అంటే మాత్రలు వచ్చి నిన్ను తాకుతాయి అని చెప్పారు భగవద్గీతలో పరమాత్మ. కొన్ని శబ్దాలు, కొన్ని స్పర్శలు, కొన్ని రూపాలు, కొన్ని రుచులు, కొన్ని వాసనలు నీకు తాకుతాయి. ఆ తాకినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే తాం స్థితిక్షస్వ భారత. తాం స్థితిక్షస్వ అంటే నీవు ఒక సహనం కలిగి ఉండాలి. తితిక్ష అంటే ఓర్పు కలిగి ఉండాలి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, అది తప్పదు, ఓర్చుకోవాలి. దట్స్ ఆల్. దానికి ఆప్షన్ లేదని చెప్పారు ఎవరు? పరమాత్మ చెప్పారు. ఈ ప్రపంచంలో నువ్వు జీవించాలి అంటే నీకు శరీరం ఇవ్వబడింది, అమ్మవారు అక్కడ కూర్చొని 5 బాణాలు వేస్తారు, అవి వచ్చి నీకు తాకుతాయి. తాకినప్పుడు నువ్వు ఓర్చుకోవాలి. నీకు ఇష్టమైన బాణాలు వచ్చినాయి, ఓకే, ఇష్టమైన శబ్దాలు, ఇష్టమైన రూపాలు, ఇష్టమైన రుచులు, అవి నీకు మనకి ఇష్టమైనటువంటి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడ అప్పుడే అయిపోయింది, రోజంతా అప్పుడే అయిపోయింది, అసలు క్షణంలో అయిపోయినట్టుంది ఈ రోజంతా, అసలు ఎంత హ్యాపీగా ఉంది. ఇక ఇష్టం లేని వాళ్ళ ఇంటికి వెళ్తే నా కర్మ గాలి వీడింటికి రావాల్సి వచ్చింది, ఎప్పుడు పోదామన్నా వాడు మా అత్తగారు అసలు వదిలిపెట్టేయట్లేదు, ఏమి బంకో ఏమి బాండింగో వాళ్ళది, అనవసరంగా నేను బలైపోయా అనుకుంటాం. అర్థం, ప్రతి క్షణం నరకంలా ఉంటుంది ఇష్టం లేనటువంటి ఎన్విరాన్మెంట్లో. అంటే ఆ వాతావరణం మనకి నచ్చదు, ఆ రూపం మనకి నచ్చదు, అక్కడ పరిస్థితులు మనకి నచ్చవు. కానీ అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి కల్పించబడదు కదా. పరమాత్మ అదే చెప్తారు, నీకు అలాంటి పరిస్థితి కల్పించబడుతుంది. ఎందుకంటే నువ్వు ఒక శరీరాన్ని ధరించి ఒక కుటుంబాన్ని ఒక కుటుంబంలో జీవిస్తూ ఉన్నావు కాబట్టి ప్రకృతిలో ఇది సహజమే, అది మారదు. ఏం చేయాలి అంటే నువ్వు ఓర్చుకో, దట్స్ ఆల్. దానికి వేరే పరిష్కారం లేదని చెప్పారు. ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే ఊరుకున్నోడిని ఊరంతా వచ్చినా ఏం చేయలేరంట. అర్థమైందమ్మా? ఓర్చుకునేవాడిని ఈ ఊరు మొత్తం వచ్చినా కానీ ఏం చేయలేరు అని వాళ్ళంత ప్రశాంతంగా ఉన్నాడు. సరే రాని, పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తా, వచ్చిందాన్ని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తా. దట్స్ పరమాత్మ ప్రసాదంగా ఇవ్వబడినటువంటి దాన్ని స్వీకరించగలిగితే ప్రాబ్లం అనేటువంటిది. ఓకే, ఇది అమ్మవారు చెప్పింది, అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది, అది మన గురువు గారు మనకు చెప్పేది కూడా అదే. అంటే మనం లలిత చదువుతున్నామా, విష్ణు చదువుతున్నామా, భగవద్గీత, భాగవతమా, రామాయణం అనేటువంటిది ప్రధానం కాదు. జ్ఞానం ప్రధానం. ఎక్కడైనా కానీ జ్ఞానాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అంతే. ఇప్పుడు శ్రీరామదాస్ ఎంత భక్తుడు, ఆప్షన్ లేదన్నాడు. శ్రీరామచంద్రుడు నేను నీకు గుడి కట్టించా అన్నాడు. ఆఫ్ కోర్స్ కట్టియచ్చు.
అంటే నువ్వు నాకు వజ్రాల కిరీటం తీసుకొస్తే నువ్వు చేసిన తప్పు నేను ఓకే చేయాలా అమ్మ? ఇప్పుడు అని చాలామంది అంటారు, నేను అది చేశాను కాబట్టి నాకు నువ్వు రాయితీ కల్పించాలా, నాకు కొంచెం వెసులుబాటు కల్పించాలి. అది కుదరదు అనమాట. మన సమాజంలో మన చట్టాలు, మన సిద్ధాంతాలు, మన రాజ్యాంగాల్లో ఆ వెసులుబాట్లు ఉంటాయి, కానీ ఆ పరమాత్మ కోర్టులో అలాంటి ఛాన్సే లేదు, అలాంటి ఛాయిసే లేదు. మంచికి మంచి, చెడుకు చెడు తెగ్గొట్టినట్లే ఉంటుంది. అర్థమైందమ్మా? మనం సపోజ్ ఎవరైనా చిన్న మిస్టేక్ చేస్తారనుకోమ్మా, 90 సంవత్సరాల వృద్ధుడు 90 సంవత్సరాల వృద్ధుడు తప్పు చేస్తే మనం క్షమిస్తాం, కానీ పరమాత్మ క్షమించడు. అర్థమైందమ్మా? మనం ఏం చేస్తాం, అసలే పోనీలే అని చెప్పి వదిలేస్తే వదిలేయచ్చు, కానీ ఆయన వదిలేడు. 90 సంవత్సరాల వృద్ధుడికైనా కానీ కాలు విరగ్గొట్టాలంటే విరగ్గొడతారు, కాలు తీసేయాలంటే తీసేస్తారు. బాత్రూంలో పోతారు, కాలు జారి కింద పడతారు. ఎందుకు ఆ వయసులో అంత 90 సంవత్సరాల వయసులో వాడికి కాలు ఎరగొడితే ఎంత అవస్థ పడాలా? అంటే అహంకారంతో కన్నుమిన్ను గానకుండా ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు గత జన్మలో ఒక సంబంధం లేకుండా ఒక ప్రాణి, ఒక మేకో, ఒక కుక్కో, ఒక ఆవో అక్కడ ఉంటే దాని కాలు మీద కర్ర తీసుకొని కొట్టిండు ఎంటర్టైన్మెంట్ కోసం. దానికి పనిష్మెంట్ పరమాత్మ 90 సంవత్సరాల వయసులో ఇచ్చిండు. అయ్యో వీడికి 90 ఏళ్ళు వచ్చినాయి, అసలే వాడు ఏమనిపించుతులేనని ఆయన అనుకోలే. మరి ఒక ప్రాణి, ఆ ప్రాణి ఇతను కర్ర తీసుకొని కొడితే ఆ ప్రాణి ఎంత బాధ ఫేస్ చేసి ఉంటుంది. ఆ బాధని ఇతను ఫేస్ చేస్తేనే బ్యాలెన్స్ అవుతుంది. మనతో కర్మ అనుభవించడానికి ఆయనకి ఎలాంటి సెంటిమెంట్లు లేవు, పరమాత్మకి ఎలాంటి సెంటిమెంట్లు లేవు. మనతో ఖచ్చితంగా కర్మ అనుభవింపచేస్తారు. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పే కదా, మనకి అనుభవింపజేసే దాంట్లో అప్పుడప్పుడు ఒక గొడుగు ఇవ్వచ్చు, ఒక రెయిన్ కోట్ ఇవ్వచ్చు, మంచి స్వెటర్ ఇవ్వచ్చు, ప్రొటెక్షన్ ఇస్తారు. ఒక్కోసారి ప్రొటెక్షన్ ఇస్తారు. అంటే మనకి ప్రొటెక్షన్ ఇచ్చి మనతో కర్మ అనుభవింపజేస్తారు భక్తుల్ని. ఒక ప్రొటెక్షన్ జోన్లోనే కర్మ అనుభవింపజేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారన్నమాట. మనం చేసేటువంటి రిక్వెస్ట్ని బట్టి, అంటే రిక్వెస్ట్ అంటే ప్రార్థన, మనం చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రార్థన, ప్రాయశ్చిత్త ప్రార్థనలు. ఇలాంటి ప్రాయశ్చిత్తం చెప్పుకొని ప్రాయశ్చిత్తం చేస్తే కూడా మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంటే మనం వేడుకుంటున్నాం కదా, అయితే మనం ప్రాయశ్చిత్తం చెప్పుకున్నప్పుడు నమ్మకం కలిగించాలి ఆయనకి, పరమాత్మకు మనం నమ్మకం కలిగించాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి ఎందుకు లోన్ ఇస్తారు? షూరిటీ చూపిస్తే లోన్ ఇస్తారు. అర్థమైందమ్మా? షూరిటీ చూపిస్తే లోన్ ఇస్తారు. షూరిటీ లేకుండా ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తే ఇవ్వదు. ఒకవేళ ఇవ్వాలి అంటే, షూరిటీ లేకుండా కూడా లోన్ ఇవ్వాలి అంటే మనం ఆ బ్యాంక్ మేనేజర్ని కన్విన్స్ చేయగలగాలి. బ్యాంక్ మేనేజర్కి నమ్మకం కలిగేట్లుగా మన ప్రవర్తన ఉంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అర్థం? బ్యాంక్ మేనేజర్ని మనం నమ్మించగలిగితే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. సపోజ్ మనం ఇచ్చినటువంటి షూరిటీ ఓ 10 లక్షల గోల్డ్ పెట్టామనుకోండి, 20 లక్షల లోన్ శాంక్షన్ చేయాలనుకోండి, అంటే 10 లక్షలకే ఇవ్వాలి లోన్, కానీ ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వాలంటే మనం నమ్మకం కలిగించితే ఆ బ్యాంక్ మేనేజర్గా, ఇంతకుముందు లోను తీసుకున్నప్పుడల్లా మనం కట్టినటువంటి విధానం కానీ అవన్నీ ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. ఇతను మన బ్యాంకులో 10 సార్లు లోన్ తీసుకున్నాడు, లోను తీసుకున్న ప్రతిసారి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఇతను కట్టాడు కాబట్టి ఇతనికి లోన్ ఎక్స్ట్రా ఇవ్వచ్చు, ఇతను మళ్ళీ చెల్లించగలడు అనేటువంటి నమ్మకం మనం కలిగించితే యాక్సెప్టెడ్. అంతే. అంటే మనం పూజలు ఇవన్నీ చేయకముందు కూడా ఆయన ఒక్కసారి తీసేస్తారు. ప్రాయశ్చిత్తాలు ఇవన్నీ చేయకముందు కూడా, సరే వీడు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేసుకుంటాడులే, ప్రాబ్లం తీరాకైనా మొక్కు చెల్లించుకుంటాడులే, ముందే మొక్కు చెల్లించవలసినటువంటి అవసరం లేదులే అంటే మనం ఆ భగవంతుడికి నమ్మకం కలిగించగలగాల. నమ్మకం కలిగిస్తే సెట్. ఓకే. జయతల సద్గురు బ్రహ్మరాజ్. శ్రీపతి పాదములు శిరమల్చి నమ్మి కొలచువాడు నరుడుగాడో
పరమతత్వమెలిగి పరమేశుడవును సర్వధర్మరూపం సత్యయాజ్ఞ కొలచితి మయ్య గురుదేవా శ్రీ సత్యయాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా నమ్మి కొలచితి మయ్య గురుదేవా శ్రీ సత్యయాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా నమ్మి కొలచితి నయ్య దేవా మమ్ము బ్రోచే దైవమాని నమ్మి కొలచితి మయ్య దేవా మమ్ము బ్రోచే దైవమాని కొమ్ము చేయక వేగి రంబే సున్న జయో మయ్య మాయనో నమ్మి కొలిచితి మయ్య గురుదేవా శ్రీ సత్యయాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా దిక్కులేని దీనులమై మొక్కుచుంటిమి దేవదేవా దిక్కులేని దీనులమై మొక్కుచుంటిమి దేవదేవా దిక్కులన్నీయు తీసి వేగమే చక్కదిద్దావయ్య స్వామి నమ్మి కొలచితి నయ్య గురుదేవా శ్రీ సత్యయాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా చక్రము తిప్పుచున్నది కర్మ చక్రము తిరుగుచున్నది కాల చక్రము తిప్పుచున్నది కర్మ చక్రము తిరుగుచున్నది మూలమేమియు తెలియకున్నది మాయలో బడి మ్రొక్కుచున్నది నమ్మి వచ్చితి నయ్య గురుదేవా శ్రీ సత్యయాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా దారి తెలియని సాగరంబున తిరుగుతున్న సమయమందున దారి తెలియని సాగరంబున తిరుగుతున్న సమయమందున దారికి చేర్చే దైవమయ్యల దారి చూపిన పరమ సద్గురు నమ్మి కొలచితి నయ్య గురుదేవా శ్రీ సత్యయాజ్ఞ
యాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా. ఎన్ని జన్మల పుణ్యమో మరి దివ్యమగు మీ పదము దొరికే. ఎన్ని జన్మల పుణ్యమో మరి దివ్యముగు మీ పదము దొరికే. అన్ని కర్మలు తుడిచివేసే దివ్య శక్తిని తెలిసి నేడు నమ్మి కొలచితి మయ్య గురుదేవా. నీ సత్య యాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా. సర్వదేవా మయుడవయ్యా సర్వదోషహరుడవయ్యా. సర్వదేవా మయుడవయ్యా సర్వదోషహరుడవయ్యా. కరుణ చూపి పోచునాటి కమల బాంధుడవనచునేమో నమ్మి కొలచితి నయ్య గురుదేవా. శ్రీ సత్య యాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా. సత్యయాజ్ఞ గురుడవయ్యల కృష్ణమూర్తిని భోజినావు. సత్యయాజ్ఞ గురుడవయ్యల కృష్ణమూర్తిని భోజినావు. పరము చూపి ఎరుక బాపి వెతలు తీర్చిన గురువరేణ్య నమ్మి కొలచితి మయ్య గురుదేవా. నీ సత్య యాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా. నమ్మి కొలచితి నయ్య గురుదేవా. నీ సత్య యాజ్ఞ నిన్ను విడువానయ్య గురుదేవా. నిన్ను విడువానయ్య గురుదేవా. నిన్ను విడువానయ్య గురుదేవా. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.